టీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ పదే పదే మాట్లాడేవారు. ఈ మధ్యన అయితే మాట్లాడడం లేదు. అండ్ ఇప్పుడు కేసీఆర్ ప్రజలే బుద్ధి చెప్తారు, మేము ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని మాట్లాడారు. ఎందుకు ఈ మార్పు సార్? అంటే పడగొట్టలేరని అర్థమైందేమో. ఎందుకంటే 2023లో ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇంక్లూడింగ్ మిత్రపక్షమైన సిపిఐతో కలిపితే 64. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిందంతా 65. 65 అంటే ఏంటి? ఒక్క 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఉండే లొక్కలు, మంత్రి పదవులకు అలకలు, నాయకుల మధ్య విభేదాలు, పదవుల కొరకు ఫైట్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్వభావము. అలాంటి పరిస్థితుల్లో 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు కావడం పెద్ద ఆశ్చర్యమే ఉంటుంది. మధ్యప్రదేశ్లో కాలేదా, కర్ణాటకలో కాలేదా, రాజస్థాన్లో అయ్యే పరిస్థితి దాదాపు రాలేదా, సో అందువల్ల మహారాష్ట్రలో కాలేదా, సో ఇది తెలంగాణలో కూడా ఎందుకు కాదు అనే క్వశ్చన్ ముందుకొచ్చింది. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ అన్నమాట నిజం. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, అంత సులభం కాదు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణకు తేడా ఉంది. మీరు మధ్యప్రదేశ్, కర్ణాటకను తెలంగాణతో పోల్చలేరు. ఎందుకు పోల్చలేరంటే ఇక్కడ అక్కడ చేసింది బీజేపీ. పోనీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిందన్నా బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నా కూడా అధికారం రాదు. మీరు ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఒక 10 మంది వస్తారనుకుందాం, బీఆర్ఎస్లోకి 10 మంది వచ్చినా కూడా అధికారం వస్తుందా? 20 మందికి పైగా బీఆర్ఎస్లోకి వస్తే అప్పుడు అధికారం వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు పోయినా అది కూడా సుస్థిర ప్రభుత్వం ఉండదు. 30 మంది పోవాలి. 30 మంది అంటే సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కేసీఆర్తో కలిస్తే అధికారం వస్తుంది. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఈలోగా బీఆర్ఎస్కి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చారు. ఇంకెక్కడిది? అటువైపు నుంచి వచ్చిన తర్వాత సంగతి ఇటువైపు నుంచి పోయారు కదా. 10 మంది అటు వెళ్ళారు, అనేక కారణాల రీత్యా మిగతా వాళ్ళు పోలే. లేకపోతే ఇంకా 16 మంది వెళ్ళిపోతారు. 26 మంది వెళ్ళిపోతే కాంగ్రెస్ విలీనమే, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనం కూడా చర్చ జరిగింది. అందువల్ల రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఆపరేషన్ లోటస్కి అవకాశం లేదు, ఆ పింక్ ఆపరేషన్కి అవకాశం లేదు ఉన్న అరిథమెటిక్ రీత్యా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలం నిజంగానే బీజేపీకి ఒక 40 సీట్ల పైన ఉండుంటే కర్ణాటకలో జరిగేది, మధ్యప్రదేశ్లో జరిగేది, ఇక్కడ కూడా జరిగేది. గ్యారంటీగా ఆపరేషన్ లోటస్ మొదలయ్యేది. కానీ బీజేపీకి ఉన్నవి 8 సీట్లు మాత్రమే. సో బీజేపీకి 8 సీట్లు ఉండగా వాళ్ళు ఆపరేషన్ జరిపితే తీవ్రంగా నష్టపోతారు. ఎవరికి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది? కేసీఆర్కి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ వ్యతిరేక పోరాటంతోనే 8 సీట్లు వచ్చాయి. కేసీఆర్తో బీజేపీ పరోక్షంగా కలుస్తుంది అన్న అనుమానంతోనే బీజేపీకి ఉన్న సీట్లు పోయాయి, వచ్చే సీట్లు పోయాయి. అలాంటప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి కేసీఆర్ చేతిలో అధికారం ఎందుకు పెడుతుంది? ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనుగడ సాధించగలిగింది. ఈలోగా జరిగిన 2 పరిణామాలు. 65 సీట్లు కాంగ్రెస్ కొంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. 75 అయింది. ఎంఐఎం ప్లేట్ ఫిరాయించింది. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతుగా ఉంటుంది కనుక వాళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళ 119 సీట్లు 82 సీట్లు ఉన్నాయి. 82 ఇటువైపు ఉన్నాయి, మీకు అటువైపు 29 ఉన్నాయి. ఎలా మరి ఎట్లా ప్రభుత్వాలు పడిపోతాయి? సో అరిథమెటిక్ ఈజ్ వెరీ క్లియర్. పోనీ కాంగ్రెస్లో ఎవరో ఒక నాయకుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి వచ్చి వేరే పార్టీతో కలుద్దామన్నా కూడా అవకాశం లేదు. సో ద ఎలక్టోరల్ అరిథమెటిక్ ఆఫ్ తెలంగాణ డజంట్ ఎలో ఫర్ దట్ ఆపరేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా మార్పులు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలి వచ్చినా కూడా అది ఎన్నికలకు దారితీస్తుందే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటుగా అంత సులభం కాదు. ఎందుకు కారణం ఏంటంటే తెలంగాణ రాజకీయం 3 స్తంభాలటగా ఉండడం. ఇలాంటి ఆపరేషన్లు జరిగిన మీరు ఎక్కడైనా చూడండి, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కూడా క్లియర్గా మహారాష్ట్రలో 2 కూటముల మధ్య, మధ్యప్రదేశ్, కర్ణాటకలో 2 పార్టీల మధ్యనే పోలరైజేషన్. మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్,
మహారాష్ట్రలో మహాయుతి వర్సెస్ మహావికాస్ అగాది, అంతే తప్ప మూడు ముక్కలు అట్లేదు ఇక్కడ. రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నా కూడా ప్రభుత్వం పడలేదు. అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం నిలబెట్టుకోగలిగారు సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత కూడా. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు రాజస్థాన్ అనుభవం ఉంది, పంజాబ్ అనుభవం ఉంది. ఆడ 4 స్తంభాటాలు అంటాడు కెప్టెన్ అమరేందర్ సింగ్ ఒకవైపు, సిద్ధు ఒకవైపు, చరణ్జీత్ సింగ్ చెన్నీ ఒకవైపు, సునీల్ జాకర్ ఒకవైపు, అందరు కలిసి రవి బియాస్ నదుల్లో మునిగిపోయారు. ఈ అనుభవాలన్నీ ఉన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు చేసి ఇక్కడ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుచుకుంటారా? ఇంతకన్నా వర్టికల్ డివిజన్ కర్ణాటక కాంగ్రెస్లో ఉంది తెలంగాణ కన్నా. తెలంగాణలో లేని వర్టికల్ డివిజన్ కర్ణాటక కాంగ్రెస్లో ఉంది. డికే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య నిట్టనిల్లున చిలిపోయింది కర్ణాటక కాంగ్రెస్. అక్కడ బీజేపీ బలమైన పార్టీ, థర్డ్ ప్లేయర్ లేరు. అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపడలేదు. తెలంగాణలో ఎలా అస్థిరపడుతుంది? మీరు ఏమైనా అస్థిరపడితే కర్ణాటకలో పడాలి. అక్కడ బీజేపీ బలంగా ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లున చీలిపోయింది. శివకుమార్, సిద్ధరామయ్య వర్గం, మరి అయినా కూడా అక్కడ ప్రభుత్వానికి ఏం కాలే కదా. మీకు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. 6 ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కొని రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింగ్ మాను ఓడించారు. ఆయన తెలంగాణ నుంచి గెలవాల్సి వచ్చింది. అక్కడ కూడా పార్టీ నిట్టనిల్లులో చీలిపోయింది. సుఖేందర్ సింగ్ సుక్కు, ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ ఫ్యామిలీ. మరి ఆడ కూడా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాలే. కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో కన్నా ముందు తెలంగాణలో ఎట్లా పడిపోతుంది? బహుశా ఈ పొలిటికల్ రియలైజేషన్ కేసీఆర్కి వచ్చినట్టుంది. అందుకే మేము పడగొట్టము అని, ఇట్స్ బై డిఫాల్ట్. పడగొట్టే స్కోపే లేనప్పుడు ఎట్లా పడగొడతారు? పడగొట్టే స్కోప్ కనిపించడం లేదు కనుక బహుశా మాట్లాడచ్చు. అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్, తెలంగాణ కాంగ్రెస్ చిందరవందర అయితే తప్ప అంత సులభం కాదు. ఆ పరిస్థితి అయినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయి స్థిరమైన ప్రభుత్వం అయ్యే అవకాశం లేదు. ఏమైనా ఉంటే ఫ్రెష్ ఎలక్షన్స్కి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ సూచనలు, సంకేతాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ లేవు. చాలామంది ఊహించిన దానికి భిన్నంగా అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు. ఏ పార్టీలో లేవు, బీఆర్ఎస్లో లేవా, సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ల మధ్య, బీజేపీలో లేవా. కానీ మీ కాంగ్రెస్లో క్యాబినెట్, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాత్రం విభేదాలు ఆ పార్టీకి ఎంబరాసింగ్ పొజిషన్కి వచ్చిన ఉదాహరణ లేదు. ఇప్పటి వరకు ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము వ్యాఖ్యానాలు చేసి ఇబ్బంది పెట్టింది లేదు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డో, ప్రేమ్ సాగర్ రావు, ఇంకోరు తమకు మంత్రి పదవి రాలేదనే యాంగిల్లో మాట్లాడారే తప్ప క్యాబినెట్లో విభేదాలను అయితే ఎక్కడా ప్రదర్శించుకోలేదు. ఉండవా అంటే రాజకీయ వ్యవస్థలు ఉంటాయి, కానీ అది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎంబరాస్మెంట్ తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం లేదు. యునిక్ అది, కాంగ్రెస్ పార్టీల స్వభావానికి భిన్నం అది. అయినా చేయగలుగుతాను. వాళ్ళు ఇది గమనించిన కేసీఆర్కి ఈ ప్రభుత్వాన్ని ఎలాగో పడగొట్టలేము, అదేదో మనకెందుకు ఆ చెడ్డ పేరు అప్రతిష్ట, అది అనేస్తే సరిపోతుందిగా మేము పడగొట్టము అని. పడగొట్టే అవకాశం ఉంటే ఎందుకు కొనేవాళ్ళం? ఆ ప్రయత్నం చేయలేదా అంటే ప్రయత్నం చేశారో లేదో తెలియదు, కానీ మాట్లాడేది మాట్లాడారు కదా స్టార్టింగ్లో. ములుగు సమీపంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీగా